హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మలయాళంలో రిలీజ్ అయిన గురువాయూరంబల నడియల్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ మాత్రం చివరి వరకు చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది. ఈ మూవీలో పెద్ద పెద్ద ట్విస్టులు మలుపులు ఉంటాయి అని నేను చెప్పను. ఫ్యామిలీ మొత్తం కూర్చొని అలా జాలీగా చూసే మూవీనే ఇది. సో ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసిన అతని పేరు విను. తను దుబాయ్ లో ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. 5 సంవత్సరాల క్రితమే తన లవ్ బ్రేకప్ అవడం వల్ల ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలతో, అమ్మా నాన్న నేను ఇంక నుంచి పెళ్ళే చేసుకోను, నా లవ్ బ్రేకప్ అయిపోయింది, నా లైఫ్ లో ఇంకా ఏ అమ్మాయి ఉండకూడదు అని చెప్పి ఫైనలీ ఇప్పుడు ప్రెసెంట్ లో 5 సంవత్సరాల తర్వాత పెళ్లికి ఒప్పుకుంటాడు. ఆ అమ్మాయి కూడా అతనికి బాగా నచ్చడంతో ఫైనల్లీ పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు. వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ చేస్తారు. మొత్తం ప్రింట్ చేసి వాళ్ళ ఆఫీస్ లో అందరినీ ఇన్వైట్ చేస్తారనమాట. కార్డ్ ఇచ్చి వాళ్ళకి భాష అర్థం కాకపోయినా మొత్తానికి ఒక ఇంటివాడు అవుతున్నావు, సర్లే వస్తాం పెళ్లికి అని చెప్పి తనని పెళ్లికి ఒక 1 మంత్ ముందే ఇంటికి వెళ్ళమని చెప్పి అక్కడ నుంచి పంపించేస్తారు. ఫైనలీ మన విను వాళ్ళ సొంత ఊరికి వచ్చేస్తాడు. ఇప్పుడు మీకు ఇంకో క్రేజీ విషయం చెప్పనా, మన వినుకి తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కంటే వాళ్ళ అన్న చాలా బాగా నచ్చేస్తాడు. 1 వర్డ్ లో చెప్పాలంటే వీళ్ళిద్దరూ ఎలా ఉంటారంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలైనా ఇచ్చేంతలా ఉంటారు. అతని పేరు ఆనంద్. ఆనంద్ అలాగే విను. ఆనంద్ కూడా తన చెల్లి అంజలిని వినుకిస్తే చాలా బాగా చూసుకుంటాడు అనే నమ్మకం. తన లవ్ బ్రేకప్ అయిన విషయం, తనని వదిలే అమ్మాయి వెళ్ళిపోయింది అనే విషయం ఇదంతా ఆనంద్కి తెలుసు. తెలిసే తన చెల్లి అంజలిని వినుకిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు. విను కూడా నా గురించి అన్ని తెలిసే వాళ్ళ అన్న పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి నా పైన నిజంగానే తనకి జెన్యూన్ ఫ్రెండ్షిప్ ఉంది అని అనుకుంటాడు. విను వాళ్ళ అమ్మ నాన్నకి చాలా హ్యాపీ, ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత తన కొడుకు పెళ్లికి ఒప్పుకున్నాడు అని చెప్పి అమ్మాయి కూడా లక్షణంగా ఉండడంతో ఇంకంతకంటే ఇంక వాళ్ళకి ఏం కావాలండి. తర్వాత విను ఆనంద్ ఫోన్ చేసి, బావా పెళ్లికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేయించండి, నా లైఫ్ లో మీరే హీరో అని చెప్పి ఆనంద్ని విపరీతంగా పొగుడుతున్నాడు విను. ఆనంద్ కూడా విను అంటే చాలా ఇష్టం ఉండడంతో తను ఏం చెప్పినా కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మోసం చేస్తే మోసం చేసిందిలేరా, నీలాంటి ఒక అబ్బాయిని వదులుకోవడం, ఆ అమ్మాయి దురదృష్టం, మా చెల్లి చాలా అదృష్టవంతురాలు అని చెప్పి ఆనంద్ వినుతో అంటాడు. అండ్ అంతేకాకుండా వినుని మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. అలాంటి ఒక అమ్మాయి నీ లైఫ్లో లేకపోవడమే మంచిదని చెప్పి. అంజలి కూడా ఈ పెళ్లి ఇష్టమే. వినుని చూసిన వెంటనే అంజలికి నచ్చేస్తుంది ఫోటోలో. అంజలి వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచిగా జాబ్ చేస్తున్నాడండి, ఇంకంతకంటే ఏం కావాలి. సో అన్ని పాజిటివ్సే. అంజలికి మాత్రం ఒక వెలితి, అదేంటంటే ఆనంద్ అనలాగే ఆనంద్ వాళ్ళ భార్య విడిపోయి ఉన్నారు, ఇప్పుడు కలిసి ఉండట్లేదు. ఇప్పుడు జరగబోయే వీళ్ళ పెళ్లిలో తన అన్న ఆనంద్ అనలాగే అతని భార్య వీళ్ళిద్దరూ కలిసి ఉంటే చూడాలనేదే తన కోరిక అనమాట. పెళ్లిలో వచ్చే బంధువులందరూ ఆనంద్ వాళ్ళ భార్య గురించి, వాళ్ళు ఎందుకు విడిపోయారు అనే దాని గురించి అడిగితే వీళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. దాంతో అంజలి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఎలాగైనా ఈ పెళ్లిలో నా అన్న ఆనంద్ అనలాగే మా వదిన పార్వతి వీళ్ళిద్దరిని కలపాలి, వాళ్ళిద్దరూ కలిసి నా పెళ్లికి రావాలి అని చెప్పి. ఆ తర్వాత విను అంజలికి ఫోన్ చేసి తనతో కాన్వర్జేషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా వీళ్ళిద్దరి మధ్య అస్సలు కాన్వర్జేషన్ ముందుకు వెళ్ళట్లేదండి. ఇంకేంటి ఇంకా చెప్పు అనే దాంట్లోనే ఉంది. ఇంకా ఏదైనా కొత్త విషయాలు చెప్పొచ్చు కదా అని అంజలి అంటే విను ఏమో మీ అన్న ఎంత మంచివాడో తెలుసా అని చెప్పి ఎంతసేపు ఆనంద్ గురించే మాట్లాడుతున్నాడు. ఆనంద్ అలాగే తన భార్య ఇద్దరు విడిపోవడానికి అసలు కారణం ఏంటి అని అంజలిని అడిగితే, నువ్వు మా అన్న ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, నువ్వే అడిగి కనుక్కో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత విను ఆనంద్ ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడుకుంటారు. అటుపక్క ఆనంద్ మందు తాగుతాడు, ఇటుపక్క వినును మందు తాగుతారు. ఇద్దరు కలిసి ఎన్నో మాట్లాడుకుంటారు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అంజలి కంటే ఆనంద్ తోనే మనోడు ఎక్కువ క్లోజ్ గా ఉంటున్నాడని. చూడు విను, నేను ఎవ్వరు మోసం చేశారో నాకు తెలియదు కానీ ఇప్పటికీ ఆ అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది, తను ఎంత దుర్మార్గురాలో ఇప్పుడు నాకు అర్థమవుతోంది, నీలాంటి ఒక మంచి అబ్బాయిని మిస్ చేసుకుంది అని చెప్తాడు. దాంతో విను, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, మీ భార్యతో మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఆనంద్ వాళ్ళ భార్యకి అసలు సమస్య ఏంటంటే ఎవరో ఒక అన్నోన్ పర్సన్ లెటర్ రాసింటాడనమాట ఆనంద్ వాళ్ళ భార్యకి. ఆ లెటర్ ని చూసి ఆనంద్ అనుమానపడి గొడవపడి తనని ఇంటి నుంచి పంపించేసింటాడు. ఇదంతా ఇప్పుడు ఆనంద్ వినుతో చెప్తే, ఓ సింతేనా, ఈ మాత్రం దానికి మీరిద్దరు విడిపోయారా, ఇప్పుడు మీరిద్దరు మళ్ళీ కలవాలి, ఏదో ఒక ర్యాండమ్ పర్సన్ లెటర్ రాశాడని మీరు ఎలా అనుమానిస్తారు మీ భార్యని, సర్లే ఇప్పుడు నేను వచ్చాను కదా మీ ఫ్యామిలీలోకి, మీ ఇద్దరిని నేను దగ్గరుండి కలుపుతానని చెప్పి తన ఫోటో తీసుకొని వాల్ పేపర్లో పెట్టుకొని రోజు
రోజు తనని చూడండి అని చెప్తాడు. ఇంకో పక్క ఆనంద్ కూడా సరే ఓకే, ఎలాగో నా చెల్లితో నీకు పెళ్ళి అవుతుంది కాబట్టి నువ్వు నీ ఎక్స్ ఫొటోస్ ఏదైనా ఉంటే దాన్ని కాల్చి పడే అని చెప్తాడు. ఆ తర్వాత విను తన ఎక్స్ లవర్ ఫోటోని కాల్ చేస్తాడు. ఆనంద్ తన వైఫ్ ఫోటో తీసి వాల్ పేపర్ గా పెట్టుకుంటాడు. ఇక్కడే క్రేజీ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు ఒకే అమ్మాయి, విను ప్రేమించిన అమ్మాయి ఆనంద్ వాళ్ళ భార్య. ఆనంద్ పెళ్లి చేసుకుంది కూడా ఇప్పుడు తను లవ్ చేసిన అమ్మాయినే. ఇక్కడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. ఆ తర్వాత ఆనంద్ తన భార్యని సారీ చెప్పి తిరిగి ఇంటికి తీసుకురావాలని చెప్పి వాట్సాప్లో తనకి సారీ అని మెసేజెస్ పంపిస్తూనే ఉంటాడు. పాపం ఆనంద్ వాళ్ళ భార్య పార్వతికి సడన్ గా జ్ఞానోదయం ఎలా కలిగిందో ఇప్పుడు మెసేజ్ చేస్తున్నాడేంటి అని ఏం అర్థం కాదు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆనంద్ తన భార్య పార్వతికి దగ్గర అవుతుంటే ఇంకో పక్క విను కూడా అంజలికి దగ్గర అవుతున్నాడు. తనతో మాట్లాడడానికి తనని కలవడానికి ట్రై చేస్తున్నాడు. ఫైనలీ ఆనంద్ పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్వతి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి సారీ చెప్పి జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదట మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రావు అని పార్వతిని కన్విన్స్ చేసి తిరిగి ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇదంతా జరిగింది కేవలం విను వల్లనే. విను చెప్పడం వల్లనే ఆనంద్ తన భార్యని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొచ్చాడని చెప్పి ఆనంద్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వినుతో, నీలాంటి ఒక మంచి అబ్బాయి నా చెల్లికి దొరకడం నిజంగానే అదృష్టం. నీ ఎక్స్ లవర్ ని ఎవడు పెళ్లి చేసుకున్నాడో వాడు నిజంగా వేస్ట్ ఫెలో, వాడికి అసలు లైఫే ఉండదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత విను ఆనంద్ని కలవడం కోసం ఆనంద్ భార్య కోసం ఒక డ్రెస్ తీసుకొని ఆనంద్కి ఐఫోన్ తీసుకొస్తాడు. తన కోసం గిఫ్ట్ గా ఐఫోన్ తీసుకురావడంతో ఆనంద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతవరకు తనకి అలాంటి గిఫ్ట్ ఎవరు ఇచ్చినారు. ఆ తర్వాత ఇంటి లోపల తీసుకెళ్లి తన భార్యని పరిచయం చేస్తే, ఏంటి మే ఇక్కడుంది, ఏంట్రా అలా చూస్తున్నావు, ఈమెనే నా భార్య, చూడు ఎంత అందంగా ఉందో అని అంటాడు. ఏంటి ఈమెనా నీ భార్య అని చెప్పి అలా చూస్తూ, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి ముందు సిట్టింగ్లో కూర్చున్న విను అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు పార్వతిని చూసి. పార్వతి కూడా షాక్ అయిపోతుంది, ఏంటి వీడికా అంజలినిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది అని చెప్పి. ఆ తర్వాత ఫ్రస్ట్రేషన్తో నేరుగా ఈ సంబంధం చూసినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి విను, అరే ఒక అమ్మాయిని చూస్తే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం కూడా ఎంక్వైరీ చేయరా, నేను ప్రేమించిన అమ్మాయి ఇంట్లోకి నేను ఎలా వెళ్ళి ఉండగలుగుతానరా, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీలు లేదు, నేను అంజలిని పెళ్లి చేసుకోను, వాళ్ళ అన్నకి నేను ఇంక ఎలా మొహం చూపించనురా అని చెప్పి చాలా ట్రై చేసి బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆనంద్కి నేను ఏం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలో అస్సలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి తన ఫ్రెండ్స్ మాత్రం కన్విన్స్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఏం జరిగిందిరా, జరిగిందేదో జరిగిపోయింది, ప్రేమించావు పెళ్లి చేసుకోలేదు అంతే కదా, ఇప్పుడు నువ్వు మారిపోయావు, జరిగిందంతా మర్చిపోయి తనని పెళ్లి చేసుకోరా, ఏం కాదు అని చెప్తారు. బట్ విను మాత్రం ఒప్పుకోవట్లేదు, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలని చెప్పి కొన్ని ప్లాన్ చేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఆనంద్ ఫోన్ చేసి, అది బావగారు అసలు ఏంటంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తాడు. దాంతో ఆనంద్, అర్థమైంది, నీ ఎక్స్ లవర్ ని నువ్వు ఇంకా మర్చిపోలేకపోతున్నావు అంతే కదా, తనని మర్చిపోవిను, నా చెల్లి నిన్ను బంగారంలో చూసుకుంటుంది అని చెప్తాడు. దాంతో విను ఏం మాట్లాడలేక ఫోన్ పెట్టేస్తాడు. ఆనంద్ తన భార్య పార్వతి చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిందని చెప్పి తనకి దగ్గర అవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్న అంజలి పెళ్లి కోసం తన బంధువుల్లో వాళ్ళ మావయ్యల్ని పిలవలేదు అని చెప్పి తన అమ్మ చాలా పడితే, అలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు, మన పెళ్లికి మంచి వాళ్ళు వస్తే చాలు అని చెప్తాడు. దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే అంజలి వాళ్ళ మావయ్యలు ఏదో ఇంతకు ముందు తప్పు చేశారు అని చెప్పి. ఆ తర్వాత పాపం మన వినుకి ఇంకా ఏం చేయాలో తెలియక నేరుగా ఈసారి పెళ్లి కూతురైనటువంటి అంజలి దగ్గరికే వెళ్ళి, ఏమండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటే, తెలుసు కదండి మీరు పాస్ట్ లో ఒక అమ్మాయిని ప్రేమించి దారుణంగా మోసపోయారంట, ఏం పర్లేదు, ఆ అమ్మాయి కంటే నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను అని చెప్తుంది. ఇలాంటి ఒక అమ్మాయిని నేను వద్దనుకుంటున్నానా అని చెప్పి తనలో తానే అనుకొని ఈసారి కూడా తన అన్నలాగానే అంజలితో కూడా ఏం చెప్పలేకపోతాడు. సరే ఫైనలీ ఎలాగోలాగా ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడదాము అని వాళ్ళ అమ్మా నాన్నతో వెళ్ళి చెప్తే, మాకు తెలుసు బాబు పాస్ట్ లో నీకు ఒక లవ్ స్టోరీ ఉందంటే అన్ని ఆనంద్ చెప్పాడులే, ఏం కాదు ఈ పెళ్లి జరుగుతుందిలే అంటారు. ఎవరితో ఎన్ని చెప్పినా కూడా ఆనంద్ వాళ్ళ పార్వతినే తన ఎక్స్ లవర్ అని చెప్పి ఎవరితోనూ ధైర్యం చేసి చెప్పలేకపోతాడు. ఆ తర్వాత ఇంకా విను లాభం లేదు అని చెప్పి తన ఫ్రెండ్స్లో కొంతమందిని పెళ్లి ఆపడానికి సపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలో దగ్గరగా ఉండే ఒక పర్సన్ని ఎలాగైనా నా గురించి అబద్ధం చెప్పి ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేయండి అంటే, నేను అయ్యప్ప స్వామి వాళ్ళలో ఉన్నాను, నేను అబద్ధం చెప్పలేను అని చెప్పేస్తాడు. ఆ తర్వాత
అంజలి వాళ్ళ నాన్న దగ్గరికి తన ఫ్రెండ్ వెళ్ళి ఒక మెడికల్ రిపోర్ట్ని తీసుకెళ్లి విను ఒక ఇంపార్టెంట్ అనేలాగా నమ్మించడానికి ట్రై చేస్తాడు. బట్ తనకి ఏం అర్థం కాకుండా అది వినుదే అని తెలుసుకోకుండా జస్ట్ అందులో ఏమున్నది అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఏం చేసినా కూడా పెళ్లి ఆపడానికి అవ్వట్లేదండి. ఆ తర్వాత పెళ్లి కూతురు అయినటువంటి అంజలిని ఒక అతను గాఢంగా ప్రేమించాడు అని చెప్పి అతని పేరు జార్జ్ దగ్గరికి వెళ్ళి మీ ప్రేయసిని పెళ్లి చేసుకోబోయే అతను వీడే, ఎలాగైనా ఈ పెళ్లిని మీరే ఆపి మీ ప్రేయసిని మీరే పెళ్లి చేసుకోండి అంటే నేను తనని ప్రేమించానే తప్ప నన్ను తను ఎప్పుడూ చూడని కూడా చూడలేదు, నేను ఈ పెళ్లిని ఆపలేను అని జార్జ్ కూడా చెప్పేస్తాడు తనని తను లవ్ చేయలేదని. ఇంకో విషయం చెప్పనా, విను వచ్చేసి తన ఫ్రెండ్ శరవణన్ అనే ఒక అతన్ని పట్టించాలని చెప్పి క్రేజీగా తన ఫస్ట్ నైట్ రోజు పాలల్లో మిరప్పొడి వేసేసి ఏకంగా పెళ్లి కూతురు శరవణన్ని వదిలేసి వెళ్ళిపోయేలా చేస్తాడు. ఇదంతా ఇప్పుడు గుర్తు తెచ్చుకొని నేను నా ఫ్రెండ్ పెళ్లినే ఈజీగా ఆపేసి వాళ్ళిద్దరిని విడగొట్టేశాను, ఇప్పుడు నా పెళ్లి ఆపడానికి నా వల్ల అవ్వట్లేదేంటి అని అనుకుంటాడు. ఇంకా శరవణన్ని ఎలాగైనా కలిస్తే తనైనా ఈ పెళ్లిని ఆపడానికి ఏదైనా ఐడియాస్ కానీ ఏదైనా చేస్తాడేమో అని కలవాలి అని అనుకుంటాడు. బట్ తన కాంటాక్ట్ నంబర్ తన దగ్గర లేకపోవడంతో కలవడానికి కుదరదు. ఇంకా లాభం లేదు అని చెప్పి మన విను నేరుగా ఈసారి అంజలి దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి నేను ప్రేమించిన నా ఎక్స్ లవర్ ఎవరో కాదు మీ వదిన పార్వతినే, అందుకనే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటాడు. అయినా కూడా మన అంజలికి విను అంటే చాలా ఇష్టం కాబట్టి తను ప్రేమిస్తుంది కాబట్టి ఏం పర్లేదు, జరిగిందేదో జరిగిపోయింది, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్తుంది. సో ఇన్ని చెప్పినా కూడా ఒక అమ్మాయి ఇంకా నన్ను ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అంటే అంతకంటే మంచి అమ్మాయి ఇంకా నా లైఫ్లో దొరకదు అని చెప్పి ఎలాగైనా ఇంకా తనని పెళ్లి చేసుకోవాలని చెప్పి విను కూడా ఫిక్స్ అయిపోయి పెళ్లిని ఆపాలి అనే ఆలోచనని మైండ్లో నుంచి తీసేస్తాడు. కానీ తన ఫ్రెండ్స్ మాత్రం ఇంకా పెళ్లి ఆపాలి అనే దాంట్లోనే ఉంటారు. ఎందుకంటే విను పెళ్లి ఆపాలి అని అనుకుంటున్నాడు, ఇంకా వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి. విను వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని అతన్ని ఆనంద్ దగ్గరికి వెళ్ళి విను గురించి, విను ఎక్స్ లవర్ తన భార్య పార్వతి గురించి చెప్పేయమని చెప్పడంతో నేరుగా అతను వెళ్ళి ఆనంద్ దగ్గరికి మీ భార్య ఎవరో కాదు విను ఎక్స్ లవర్, అది తెలిసే ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు విను, ఎలాగైనా మీరే ఈ పెళ్లిని ఆపేయండి అని చెప్పడంతో ఆనంద్కి కోపం వచ్చి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు తిట్టి. ఈ విషయం తెలుసుకున్న తర్వాత విను అరే ఈ పెళ్లి నేను కావాలనుకుంటున్నాను మీరేంటి ఇలా చేశారని చెప్పి వాళ్ళతో గొడవ పడి ఆనంద్ దగ్గరికి వెళ్తే ఆనంద్ తన మీద కోప్పడి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు, నేను నిన్ను నమ్మాను, నమ్మడం వల్లే నేను నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను, నన్ను నా భార్యని నువ్వే కలిపావనుకొని తెగ సంబరపడిపోయాను, కావాలనే ఇంటికి నువ్వే తీసుకొచ్చావని ఇప్పుడు నాకు అర్థమైందని చెప్పి వినుతో గొడవపడి ఈ పెళ్లి జరగదని చెప్పి కోప్పడి అంతవరకు శ్రీకృష్ణ అర్జున్ లాగా ఉన్న వీళ్ళు శత్రువులుగా మారిపోతారు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే విను తన చెల్లి అంజలి దగ్గరికి వెళ్ళి అంజలి విను నువ్వు అనుకున్నట్టు మంచోడు కాదు, నేనే అనవసరంగా ఈ పెళ్లి సంబంధం ఓకే చేసి తప్పు చేశాను, తను ప్రేమించింది ఎవరినో కాదు నా భార్య పార్వతినే, ఈ పెళ్లిని ఎలాగైనా నేను ఆపేస్తాను అని చెప్తే అంజలి రివర్స్లో అన్నయ్య నువ్వు ఈ పెళ్లిని ఆపడానికి ట్రై చేస్తే మేమిద్దరం లేచిపోతాము, నేను అన్నీ తెలిసి అతన్ని ప్రేమిస్తున్నాను, అదంతా పాస్ట్లో కదా, ఇప్పుడు తను నన్నే ప్రేమిస్తున్నాడు, ఏం కాదులే అన్నయ్య అంటే అంతా తెలిసే నన్ను అందరూ మోసం చేస్తున్నారని చెప్పి వినుకి కోపం వస్తుంది. ఆ తర్వాత విను వాళ్ళ ఫ్రెండ్స్ ఇంతకుముందు పెళ్ళి ఆపాలని చెప్పి ఒక ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ తయారు చేసింటారు కదా, అసలు వినుకి పిల్లలే పుట్టరని చెప్పి దాన్ని అంజలి వాళ్ళ నాన్నకి చూపించి చూడు నాన్న వీడికి అసలు పిల్లలే పుట్టరంట, వీడికి నా చెల్లి ఇవ్వనవసరం లేదు అని చెప్పడంతో విను ఆ సర్టిఫికేట్ చూసి ఈ సర్టిఫికేట్ ఒక ఫేక్ సర్టిఫికేట్, ఇందులో డీటెయిల్స్ చూడు ఎలా ఉన్నాయని చెప్పి తన నాన్న ముందే ఆ సర్టిఫికేట్ ఫేక్ అని నిరూపించడంతో ఒరే ఆనంద్ నీకేమైందిరా, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు, ఈ పెళ్లి ఆపడానికి ఎందుకురా ఇంతలా ట్రై చేస్తున్నావు, తనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అని చెప్పి ఆనంద్ మీదే వాళ్ళ నాన్న కోప్పడతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆనంద్ వాళ్ళ ఇంట్లోకి జార్జ్ ఇంతకుముందు అంజలిని ప్రేమించాడు అని చెప్పాను కదా, తను తనని ప్రేమించలేదని అతను ఇప్పుడు జాతకం చెప్పేవాడిలాగా ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఒకవేళ అంజలికి అండ్ అలాగే వినుకి పెళ్ళైతే ఇంట్లో ఒక మరణం సంభవిస్తుందని చెప్పి నోటికి వచ్చింది ఏది పడితే అది చెప్తూ ఉండడంతో అంజలికి అర్థమైపోతుంది తను జార్జ్ అని, తను పెళ్లి ఆపడానికి ఇక్కడికి వచ్చాడని చెప్పి. ఇదంతా అమ్మ నాన్నకి చెప్పడంతో జార్జ్ని కొట్టి అంజలి వాళ్ళ నాన్న అక్కడ నుంచి పంపించేస్తాడు. అంజలి వాళ్ళ అమ్మ నాన్నకి ఇప్పుడు సడన్ గా పెళ్లి ఆపడానికి ఆనంద్ అన్నలకే వీళ్ళందరూ ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఏం అర్థం కాదు.
అప్పుడు విను తను ప్రేమించిన అమ్మాయి ఆనంద్ వాళ్ళ భార్య పార్వతి అని చెప్పలేకపోయాడు. ఇప్పుడు ఆనంద్ కూడా విను ప్రేమించింది నా భార్యని అని చెప్పలేకపోతాడు వాళ్ళ అమ్మ నాన్నతో. ఆ తర్వాత ఇంతకుముందు విను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెళ్ళి ఆపాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న ఒక పర్సన్ చెప్పింటారు కదా అబద్ధం చెప్పమని విను గురించి తప్పుగా. ఇప్పుడు ఆనంద్ అతని దగ్గరికి వెళ్ళి మా అమ్మ నాన్నకి ఎలాగైనా నువ్వే విను చెడ్డవాడు అని చెప్పాలి అని చెప్పడంతో సేమ్ ఇదే విను వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర చెప్పారే, ఎందుకని ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్తున్నావు, అయినా నువ్వు పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తున్నావా అని చెప్పి ఏం అర్థం కాదు. పాప మన ఆనంద్ కూడా చిన్న కన్ఫ్యూజన్, విను అన్నలకే విను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెళ్లి ఆపడానికి ప్రయత్నించారా, అయితే ఎందుకు ప్రయత్నించారు అని చెప్పి. కట్ చేస్తే నెక్స్ట్ డే పెళ్ళండి వినుకి అండ్ అలాగే అంజలికి. పెళ్ళికి సంగీత్లో మొత్తం అందరూ డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతుంటే పార్టీలో సడన్గా వీళ్ళకి శరవణన్ కనిపిస్తాడు. అదేనండి ఇంతకుముందు విను శరవణన్ శోభనం రోజు పాలల్లో కారం పొడి కలిపేస్తుంటాడు, తనని వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది వైఫ్. ఇప్పుడు అతను పార్టీలో కనిపించడంతో ఖచ్చితంగా తను ఈ పెళ్లి ఆపడానికి వచ్చింటాడు అని తెలుసుకొని విను అతని దగ్గరికి వెళ్ళి రే ప్లీజ్ రా, నువ్వు నా ఫ్రెండు కదా, ఏదో తెలియకుండా ఆ రోజు అలా చేసేసాను, ఇప్పుడే ఈ పెళ్లి ఆపడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, నువ్వు కూడా అలా చేయకు, నాకు ఈ పెళ్ళి చాలా ఇంపార్టెంట్, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను తనతో లైఫ్ లాంగ్ బతకాలనుకుంటున్నాను అని చెప్పడం శరవణన్ ఎన్ని చెప్పినా కూడా ఈ పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను, నువ్వు నా భార్యని నా నుంచి విడగొట్టావు, నేను కూడా ఈ పెళ్లిని ఆపి నీకు కాబోయే భార్యని నీ నుంచి విడగొట్టాలి అన్న సైకోయిజం ప్లాన్స్ నాకు ఉన్నాయిలే అని చెప్తాడు పెళ్లి ఆపడానికి. ఆ తర్వాత ఈ పెళ్లి ఆపడానికి ఆనంద్ ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి పార్వతికి తెలిసి పార్వతి ఆనంద్ దగ్గర ఎమోషనల్ అయ్యి ఏదో ఒకరోజు నీకు నిజం తెలియాల్సిందే, నేను మొత్తం చెప్పేస్తాను, నేను వినుని ప్రేమించింది నిజమే, 5 సంవత్సరాల క్రితం నేను అతని కోసం వెయిట్ చేశాను, అతనే నన్ను మోసం చేశాడు, నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, కానీ ఫ్రెండ్స్ అన్నలకే ఊర్లో వాళ్ళందరికీ నేను మోసం చేసినట్టు పోర్ట్రే చేశాడు, నేను అందరి దగ్గర తలెత్తుకుని తిరగలేకపోయాను, దాంతో ఇంట్లో చూసిన సంబంధాన్ని అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, నేను మీతో హ్యాపీగా ఉన్నాను, సడన్ గా ఒక లెటర్ ర్యాండమ్ పర్సన్ రావడంతో మీరు నన్ను అనుమానించి పంపించేశారు, నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నానండి అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. పాపం మన ఆనంద్ కూడా సర్లే జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా మనం మాత్రం ఇంకా ఏం చేస్తాం, తన భార్య పార్వతిది అసలు తప్పు లేదు, తప్పంతా వినుదే అని అర్థం చేసుకుంటాడు. తెల్లారితే గురువాయూరులో పెళ్లి, టోకన్ నెంబర్ 75 వీళ్ళది, వీళ్ళకంటే ముందు 74 జంటలకి పెళ్లి జరగాల్సిందే. సో వీళ్ళ టోకన్ నెంబర్ రావడానికి కొంత టైం పట్టడంతో ఈ గ్యాప్ లోనే ఆనంద్ ఎలాగైనా ఈ పెళ్లి ఆపేయాలని చెప్పి రకరకాలుగా మళ్ళీ ప్లాన్ చేస్తూ ఉంటే ఇంకో పక్క శరవణన్ కూడా తన స్టైల్లో అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. ఈ పెళ్లికి అంజలి వాళ్ళ రిలేటివ్స్ మావయ్యలు ఉంటారు కదా, వాళ్ళంటే వీళ్ళకి పడదు, పెళ్లి కూడా ఇన్వైట్ చేస్తున్నారు, పిలవకపోయినా కూడా వాళ్ళు వచ్చి ఈ పెళ్లి ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఏదో ఒకటి చెప్పి. అప్పుడే ఆనంద్కి తెలిసి వచ్చే అసలు నిజమేంటంటే ఇంతకు ముందు తన భార్య పార్వతికి లెటర్ వచ్చింది అని చెప్పాను కదా, ఆ లెటర్ నిజానికి విను రాసినాడు, వీళ్ళే రాసి వీళ్ళ కాపురం మధ్య చిచ్చు పెట్టడానికి ఇలా చేసుంటారు. సో మొత్తం నిజం తెలుసుకున్న తర్వాత ఆనంద్కి వినూది అసలు ఏం తప్పు లేదు, తను ఇప్పుడు తన చెల్లి అంజలిని నిజంగా ట్రూగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి వాళ్ళిద్దరిని కలిపేస్తాడు, ఇద్దరికి పెళ్లి కూడా చేసేస్తాడు. పెళ్లి చేసుకున్న తర్వాత విను పార్వతి దగ్గరికి వెళ్ళి నేనేదో నిన్ను మోసం చేశానని అనుకోకు, నన్ను క్షమించు అంటే ఏంటి నువ్వు అంటున్నావు, అలా కాదురా అక్క అని పిలవాలి అని ఆనంద్ అనడంతో తను ప్రేమించిన తన ఎక్స్ లవర్ పార్వతిని అందరి ముందు అక్క అని పిలుస్తాడు. ఇంతటితో క్రేజీగా మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా ఏదో ఒకటి నాతో షేర్ చేసుకోండి. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే కొన్ని చిన్న పాయింట్స్ మిస్ చేసి ఉండొచ్చు, ఇంట్రెస్టింగ్ గా ఉండడం కోసం నేనే దాన్ని చెప్పకుండా వదిలేసాను. అంటే నేను ఎప్పుడు స్టోరీలో సోల్ మిస్ అవ్వకుండా ఎంటర్టైనింగ్ గా చెప్పడానికే ప్రయత్నిస్తా, మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు హ్యాపీగా ఉండండి, సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.